స్వాగతం సుస్వాగతం కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి డీర్మెన్ పగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మా జీ తెలుగు వాళ్ళందరి తరపు నుంచి ఎస్పెషల్లీ మా ఆడపడుచుల తరపు నుంచి టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు. సో బోనం గురించి నేను చెప్పడం కన్నా కూడా నాతో పాటు జీ తెలుగులోని పెద్దలు ఉన్నారు కాబట్టి ముందుగా నా కరాటే కళ్యాణి అక్క అండ్ అలాగే నా రోజా అండ్ అలాగే మా ఉమ్మత్ ఉంది కాబట్టి బోనం గురించి ఎవరు చెప్తారు ఫస్ట్? కమానక్క. అంటే బోనం అనేసరికి మనం ప్రకృతి వికృతి ఉంటుంది. భోజనం బోనం. బోనం అనేది మనం ఏంటంటే వికృతిగా చెప్తారు. బోనం అంటే భోజనం. అమ్మవారికి ఆషాఢ మాసంలో మనం బోనం సమర్పిస్తాం, అంటే భోజనం ఇస్తాము. అదేంటంటే ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎంత పెద్ద తాహతున్నా వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా అన్నం ఒక బెల్లం ముక్క పెట్టి వేప మండలు పెట్టుకొని మంచిగా అమ్మాయిలందరూ మళ్ళీ ఇలా అందంగా తయారయ్యి చక్కగా బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించడం ఈ ఆషాఢ మాసంలో మనకి ఆనవాయితీ. అది ఏంటంటే శుభం, అందరికీ కుటుంబానికి మంచి జరగాలని బోనాన్ని సమర్పిస్తారు. అది మొక్కుకుంటారు, ఆ మొక్కును చెల్లించుకుంటూ ఉంటారు. అది రకరకాలుగా ఉంటుంది. అమ్మయ్య, నాకు తెలియని కొన్ని విషయాలు కూడా దీని తర్వాత తెలిసిపోయాయి. సో ఉమ్మత్త, నువ్వెలా జరుపుకుంటావు బోనాలు? ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఎందుకు చేసుకుంటారు చెప్పు? అది తెలియదు. ఎందుకంటే మనకి వానలు స్టార్ట్ అయ్యేది ఆషాఢం ముందు. ఆ వానలు వచ్చినప్పుడు మనకు వచ్చే జ్వరాలు కానీ మనకు వచ్చే మలేరియా కానీ అవన్నీ పోవాలని చెప్పి వేపాకులు, వేపం అంటే ఆయుర్వేదిక్ లాంటిది కాబట్టి అమ్మవారికి ఊరు మొత్తం ఒక మొక్కుగా మొక్కుకుని బోనం ఇస్తాము అని చెప్పి, అంటే బోనం అంటే ఆమె చెప్పినట్టు భోజనం అంటే ఊరంతా చల్లగా ఉండాలి అని చెప్పి మొక్కుకుని ఆ బోనాన్ని ఊరంతా అందరూ ప్రత్యేకంగా ఆడవాళ్ళు అమ్మాయిలు అందరూ పెళ్లి కాని వాళ్ళు చిన్నపిల్లలు అందరూ కలిసి తీసుకెళ్తారు. అలా ఆనవాయితీగా వచ్చిన దాన్ని మనం బోనాలు ఇలా జాతర చేసుకుంటున్నాం. అండ్ అలాగే అమ్మవారి తల్లి ఆశీస్సులు మీ అందరితో పాటు మా అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముందుగా మా ఈ బోనాల జాతర స్పెషల్ కి వచ్చిన ఈ ముగ్గురు గెస్ట్లకి కూడా పెళ్లిపట్టు చీరల ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి అందమైన చీరలు. అబ్బా పిండేసేవరా ఇటాగే పుంపు హార్ని నువ్వు ఈ రోజుల్లోనే ఇట్లుంటే అత్త. ప్రేమతో పులిరాజు. అయ్యా బుల్లిరాజు. బాబా ఇంత పెద్దదుందా? గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు. బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. ఓకే, సో మా ముగ్గురు లక్ష్ములు వచ్చేసారు కాబట్టి బోనాల జాతర స్పెషల్ కాబట్టి ఈ రోజు మాత్రం ఎంటర్టైన్మెంట్ ముగ్గురు ద్వారా రాబోతుంది మనకి. సో ముందుగా రోజా గారు ఎలా ఉన్నారు? ఎన్నో రోజులు అయిపోయాయి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? బాగున్నాను, చక్కగా చిన్న బాబున్నాడు, ఆడుకుంటున్నాము. అండ్ మళ్ళీ అప్పుడెప్పుడో సూపర్ మామ్ లో మన పరిచయం, దాని తర్వాత మీరు షో నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలవలేదు. తన తర్వాత బాబు పుట్టాడు. తర్వాత ఇప్పుడు మన జీ తెలుగులోనే పక్కింటి అమ్మాయి సీరియల్ చేస్తున్నాను. ఇంకా నయం, రోజా గారు వస్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా చెక్ చేయండి. పక్కింటి సెట్ లో ఉంటారేమో, మన పక్కింటి ఈ సెట్ లోకి రావాలని నేను చెక్ చేసుకున్నాను. ఓకే, సో వెరీ గుడ్. ఈ రోజు వీలైనంత బంగారం గెలుచుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు నా కరాటే కళ్యాణ్ అక్క వచ్చింది. ఏమనుకున్నారు బాబు? అబ్బా పిండేసేవరా. కళ్యాణ్ అక్క, నీకు ఎన్నిసార్లు హగ్గులు ఇచ్చుకున్నా తక్కువనే గానీ మన సైజులు బాగా భలే మ్యాచ్ అవుతాయి అని అక్క చెల్లెయ్యాం కదా. సో అక్క ఎలా ఉన్నావు? ఏం జరుగుతుంది లైఫ్ లో?
నా లైఫ్ మన సీరియల్ యాజ్ యూజువల్ ముత్యాల ముగ్గు చేస్తూనే ఉన్నాను. అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సినిమాలు చేస్తున్నాను ఈ మధ్య. రవితేజ గారి సినిమా ఒకటి, గోపిచంద్ గారి సినిమా రిలీజ్ ఉంది. నెక్స్ట్ ఒక సీరియల్ మళ్ళీ వేరే కూడా చేస్తున్నాను. ఓకే, షోస్ యాజ్ యూజువల్ ఎలాగ చేస్తూనే ఉంటాము. అల్లరి అల్లరి హ్యాపీగా ఫ్యామిలీ అంతా బాగున్నా, హ్యాపీగా ఉంది, చక్కగా ఉంది. ఇంతకీ బంగారంలో నిగనిగలాడిపోతున్న నా గోల్డ్ డ్రెస్ చూసి నన్ను కూడా టీవీలోకి వెళ్ళి ఎప్పుడన్నా ఆశీర్వదిస్తున్నావా లేదా? నేను టీవీలోకి ఏంటి ఎప్పుడు నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను, నువ్వు ఎప్పుడు బంగారాన్ని ఇంకా బంగారంలో ఉండాలని. అబ్బా, నీతో పాటు నన్ను ఆశీర్వదించే ఇంకో అత్త ఉంది నాకు. ముగ్గురు అత్తలను వదిలేస్తే ఈ అత్త నాకు చాలా జీతాలుగా అత్త నాకు. ఆల్ టైమ్ అత్త. కాదు, అందరికీ అత్తే, అది అందరికీ అత్తనే. అందరికి అత్త కదా, నా ఒక్కదానికి అత్త. అవును, నీకు ఒక్కదానికి అత్త. అదే మన ఇద్దరు అత్త కోడలు జోడియే మంచిగా ఉంటుంది అంట. సో అత్త ఎట్లా ఉన్నావు, బాగున్నావా? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, సూపర్ సూపర్. సో ఈ రోజు కూడా నువ్వు చాలా చాలా బంగారం గెలిచేసుకోవాలి. నీ కోడలు నీతో పాటు ఉంది అని ప్రామిస్ చేసేస్తూ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. సో స్టార్ట్ చేసేద్దాం. హెల్ప్ చేయాలి, నువ్వు హెల్ప్ చేయాలి. డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు పండగ కాబట్టి పండగ రోజు ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. ఓకే, సో ఈ రోజు బోనాలు స్పెషల్ జరుపుకున్నాము. మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రౌండ్ నెంబర్ 1 హాయిగా పాటలు పాడుకునే రౌండ్. మా కళ్యాణ్ నాకు అద్దరు కొట్టేస్తుంది పాటల్లో. సో 2 గ్రాముల బంగారంతో నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? రెడీ. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. పాటకు ప్రాణం పల్లవి అయితే చరణం దాని బాడీ. ఓకే రోజా గారు, సో మీ సాంగ్ రెడీగా ఉంది. సాంగ్ చూసేద్దాం. సాంగ్ ప్లీజ్. నే చుక్ చుక్ బండన్ రా, కమాన్, టైం స్టార్ట్ అయిపోయింది. నే చుక్ చుక్ బండన్ రా, అసలు ఆగే ఆగను నా ఇంజిన్ మీద చెయ్యి. కళ్యాణక్క వచ్చా? ఇంజిన్ అనుకుంటా. వచ్చు. నే చక్క చక్క చట్టం రో, అది కదిలితే ఆగన్ రో, నా గాడి పట్టాలెక్కించి కూడా అసలు పాట తెలుసు కానీ టైం అయిపోతుంది. 2 గ్రాములు. దేవుడా 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 దేవుడా. అయ్యయ్యో, పాడలేకపోయావు. కళ్యాణ్ గారు, నే చుక్ చుక్ బండిని రోహో, నే కుదురుగా ఉండను రోహో, నా ఇంజన్ మీదే చెయ్యేసి జరలాగించు. నే చక చక జట్రం రోహో, అరి కదిలితే ఆగన్ రో, నా గాడి పట్టాలెక్కించి జరలాగించు. కానీ ఇదే పాటకి ఎలాగో సూపర్ డూపర్ గా ఉన్నాం కాబట్టి అందరం కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటది? బాగుంటుంది, రండి. ఒక గానం
ఏదో ఒక రూపం చూస్తున్నా తిరుమువల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా. గోవిందా సరే చూద్దాం, అట్లీస్ట్ ఆ కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఆన్సర్స్ ఆర్ 2 గ్రాములు స్వాహ. అక్క ఒక పని చేద్దాం, పారడీ చేద్దాం దీన్ని. అదే బ్లాంక్స్ లో ఆ పదాలని కాకుండా నేను ఒక పదం చెప్తాను, ఆ పదాన్ని పెట్టి ఫిల్ చేసి పాడాలి. ఓకే. పుంపుహార్. ఏదో పొంపుహార్ వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా. ఏదో పొంపుహార్ చూస్తున్నా. చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా. ఇటాగే పొంపుహార్ని. సో ఇప్పుడు మా అత్త మాడుతుంది. ఉమత్త, ఓకే, యువర్ సాంగ్ ఇస్ రెడీ. లెట్స్ సీ ద సాంగ్ ప్లీజ్. వద్దరా అరే నూరు ఇంత ఈజీగా ఇచ్చారు. సోదరా అరే నూరేళ్ళ అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. ఆగరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతులో పడద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి. అవును, ఎలాగో మీ అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి, నాకు పెళ్లి అవ్వలేదు. సో మీరు ముగ్గురు కలిసి నాకు ఏమన్నా ఏమంటారు జ్ఞానం ఇస్తే బాగుంటుంది. జ్ఞానమా? అయితే మేము ఇప్పుడు ఇదే పాట నువ్వు కుంకుహార్ నాతో పాడించావు కదా, ఇప్పుడు దేత్తడి పోచం గుడి పాడు నువ్వు అది పెట్టి. ఓకే రెడీ, పాడతాను. వద్దరా సోదరా అరే దేత్తడి పోచమ్మ గుడిమంటారా. అదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి దేత్తడికి వచ్చా. చెడిపోవద్దు దేత్తడి పోచమ్మ గుడి, పడిపోవద్దు కాలు జారి. సో అవి అసలు రైట్ ఆన్సర్స్ కాదా? 2 గ్రాముల బంగారం మీకు వస్తుందా లేదా చూడాలి. ఓమత్తా గ్యారంటీ అనిపిస్తుంది నాకు. ఆన్సర్స్ పెళ్ళంటే గోతుల బ్రహ్మచారి. వచ్చాయి అత్త. పెళ్ళైన మహానుభావులు వస్తున్నారు. నాకు పెళ్లి వయసు వచ్చేసింది, కానీ పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది, అసలు దాని వల్ల కలిగే బాధలేంటి కష్టాలేంటి మీకే తెలుస్తాయి. కాబట్టి ఒకసారి నాకు చెప్పండి, అంటే చేసుకోవచ్చా చేసుకోరాదా అనేది. నిన్ను అర్థం చేసుకున్నాక మంచి అబ్బాయిని నాన్నగారు చూసిన అబ్బాయిని చేసుకో. నాన్నగారు చూసిన అబ్బాయిని చేసుకో. ఓకే, నాన్నగారు చూసుకున్న అంటే పెళ్లి చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిలు కాబట్టి చేసుకో. ప్రేమించి చక్కగా పెళ్లి చేసుకో. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నీ స్టైల్లో నువ్వే ఉండాలి. వాడి మాట విన్నావో గోతులో పడిపోతాం మనం. నేను లవ్ మ్యారేజే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి నువ్వు కూడా అలాగే నువ్వు కూడా అలాగే ఉండు. సరే 1 2 కంగ్రాచులేషన్స్. సో సెకండ్ రౌండ్ చాలా సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ రౌండ్, మన సినిమాలకు సంబంధించిన రౌండ్. సో ఈజీగా చాలా ఈజీగా చెప్పేస్తారు. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2, టూరింగ్ టాకీస్. ఓకే, సో వెరీ గుడ్. ఇంతటి సీన్ చూసేసిన తర్వాత ఇప్పుడు టూరింగ్ టాకీస్ ఆడిద్దాం. టూరింగ్ టాకీస్ చాలా సింపుల్. ముందుగా 2 పిక్చర్స్ వస్తాయి. 2 పిక్చర్స్ రాగానే దాని తర్వాత ఇంకొక పిక్చర్ వస్తుంది. సో ఆ 3 పిక్చర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి మీరు కనుక్కొని నాకు చెప్పాలి. ఓకే, సో ముందుగా రోజా గారి ఫస్ట్ కాంబినేషన్ చూసేద్దాం. అండ్ ద ఫస్ట్ కాంబినేషన్ ఇస్ దిల్ రాజు హరీష్ శంకర్ గారుల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. అందులో పూజా హెగ్డే కూడా ఉంది. 10 సెకండ్స్. రీసెంట్ గా ముకుందా ముకుందానా ముకుందానా ఆ సినిమా ఏంటి? అదే ముక్కుంది అమ్మా, ముక్కుంది. ఇది చెప్పలేకపోయారండి. ఈ అక్కమ్మ ఇప్పుడు కొత్త సినిమా బాక్స్ బదలైపోతుందేనా. అస్మైక యోగ తస్మైక అదే. సో ఫస్ట్ ఇది దొబ్బింది కాబట్టి ఆ 1 గ్రామ్ బంగారం కూడా దొబ్బింది, అంటే 2 దొబ్బాయి. అట్లీస్ట్ ఈ 2 అన్నా చెప్తారా లేదో చూస్తాను. సో నెక్స్ట్ కాంబినేషన్ కాజల్ అగర్వాల్ అండ్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. బట్ ఆ నెక్స్ట్ పిక్చర్ మీద చిరంజీవి గారు. అబోయ్ వీళ్ళు ముగ్గురు సినిమా ఎవడు? 150 ఖైదీ నెంబర్ 150.
నెక్స్ట్ లాస్ట్ కాంబినేషన్ చూసేద్దాం. అండ్ ద లాస్ట్ కాంబినేషన్ ఇస్ సౌందర్య గారు అండ్ నాగార్జున. అండ్ ద నెక్స్ట్ పిక్చర్ రమ్యకృష్ణ గారు. ఇదేం సినిమా? ఇద్దరు ట్విన్స్ ఉంటారు కదా. హలో బ్రదర్. హలో బ్రదర్. హలో బ్రదర్. షూరా? హలో బ్రదర్. కళ్యాణక్క ఏమనుకుంటున్నావు? ఎస్. కరెక్ట్ ఆన్సర్. సో 2 గ్రాముల బంగారం గెలిచేసుకుంటున్నారు. రోజా గారు వచ్చేయండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. మేడం చూసి పెట్టన్న చిట్టమ్మో ఊపుకొక తక్కదిమి తాడం వేసి పెట్టన్న చెప్పమ్మో అది పట్టిన కుడి ఎడ్డమన్న నడుమన్న ఉడుకు వయసు ముడి పెట్టుకోను. అలా ఉంటారు కన్నెపాపలు. కన్నెపాపలు అలా ఉంటారు. నువ్వు అత్తా లేదా ఏంది అసలు నాకు అర్థం కాదు. సడన్ గా వచ్చి సిగ్నేచర్ స్టెప్ ఒకసారి మా చీరలో చేయడం కష్టం గానీ అత్త నీ తర్వాత ఎవరైనా. ఎనీవేస్ రోజా గారు ఇప్పుడు మీ గేమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా కళ్యాణక టైం. రాజమౌళి గారు అండ్ కిచ్చా సుదీప్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పక్కనే ప్రభాస్. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సినిమా రీసెంట్ గా బాహుబలియా? రైట్ ఆన్సర్. సెకండ్ కాంబినేషన్ రవితేజ పూరి జగన్నాథ్. వావ్ వాట్ ఎ కాంబినేషన్. అసలు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. సో అది కూడా రైట్ కాంబినేషన్ కాబట్టి రైట్ పిక్చర్ నేమ్ చెప్పేశారు. 2 గ్రాముల బంగారం ఫిక్స్. ఇప్పుడు నెక్స్ట్ కనుక చెప్పేస్తే దాంతో పాటు 2 వస్తాయి. సో థర్డ్ కాంబినేషన్ ఎన్టీఆర్ కాజల్. సీను ఎట్లా ఎన్టీఆర్ కాజల్. కమాన్ టైమ్ అప్. బాద్షా. సారీ రాలే. చెప్పలేకపోయావు కాబట్టి వచ్చింది కానీ నాకు దమ్ము అనేది పట్మ నోట్లో వచ్చేసింది, అందుకని ఇంకా ఆగిపోయా. ఓకే అక్క. సో 2 కరెక్ట్ గా చెప్పావు అండ్ ఒకటి చెప్పలేక కాబట్టి 2 మాకు 2 నీకు వచ్చాయి.
ఇది చూసిన తర్వాత నాకు పెళ్ళిళ్ళు కాకపోతే ఏంది? ఉమత నీ కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. దాని తర్వాత అద్దరిపోయే డాన్స్ మాత్రం వేస్తుంది. కమాన్, ఫస్ట్ కాంబినేషన్ చిరంజీవి గారు అండ్ సిమ్రన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉంటారు. డాడీ సెకండ్ కాంబినేషన్ నితిన్ అండ్ నిత్య మీనన్. పక్కన పంపించండి. గుండెజాడి గలంతైంది ఇష్క్ 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 ఇష్కా ఇష్క్. ఓకే, ఆన్సర్ ఇస్ కంగ్రాచులేషన్స్. ఓకే, లాస్ట్ కాంబినేషన్ గోపీచంద్ అండ్ రక్షిత ప్లస్ మహేష్ బాబు. మహేష్ బాబు రక్షిత. నాకే రాదు. నేను చెప్తా. మహేష్ బాబు గోపీచంద్. అమ్మాయి పైపోతే నేను చెప్తా. నిజం. ఓ షిట్, నేను చేశాను, అందుకే నాకు తెలుసు. పాత ఫోటోలు కొత్త ఫోటోలు వేసేసి చేయొచ్చా? మత 2 చెప్పా, 1 చెప్పలేకపోయావు కాబట్టి 2 గ్రాముల బంగారం నీకు, 2 మాకు. కానీ నిజం సినిమా సాంగ్. రతాలు రతాలు నూజివీడు రతాలు ఇస్తావా ఇస్తావా, రతాలు రతాలు కోడి పుంజులు ఇస్తాను వస్తావా వస్తావా, నువ్వు గాని పెట్టుకుంటే హైటెక్స్ కార్డు ఇస్తాను, గౌను వేసుకుంటే లో నెక్ జాకెట్ ఇస్తా, మడత మంచం మడుచు వచ్చే 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 వచ్చే, రతాలు రతాలు నూజివీడు రతాలు ఇస్తావా ఇస్తావా. ఓకే, సో బోనాలు స్పెషల్ జరుపుకున్నాము అండ్ 3వ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. 3వ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. వినపడ్లా? వినబడలే. దీనికి కేవలం 1 minute టైం లిమిట్ ఉంటుంది, 60 seconds. అలాగా 2 పదాలు ఉంటాయి. ఆ 2 పదాలు చెప్తే 2 గ్రాములు, టోటల్ గా 4 grams బంగారం ఇచ్చేస్తాం అనమాట. ఓకే. సో ఫస్ట్ రోజా గారు ఆడినప్పుడు ఫస్ట్ పదం కరాటే కళ్యాణి అక్క చెప్తే, దాని తర్వాత ఉమ్మత చెప్తుంది. ఓకే, సో కరాటే కళ్యాణి అక్క ఇక్కడికి వచ్చేసేయండి ప్లీజ్. ఫస్ట్ వర్డ్ ఇచ్చేస్తున్నాను అండ్ తనకి మీరు ఇవ్వాల్సిన ఫస్ట్ వర్డ్ పూజకి పనికిరాని పువ్వు. రెడీ, your time starts now. పూజకి పనికిరాని పువ్వు. పూజకి పనికిరాని పువ్వు. పూజకి పనికిరాని పువ్వు. వేరేదేమైనా చెప్పు. బుట్టలో ముద్దబంతి. బుట్టలో ముద్దబంతి. ముద్దబంతియా? చెప్పు. బుట్టలో ముద్దబంతి. బుట్టలో ముద్దబంతి. మళ్ళీ బుట్టలో ముద్దబంతి. ఇందాక చెప్పినట్టు చెప్పండి గట్టిగా, టైం అయిపోతుంది. చెప్పాలి. బుట్టలో ముద్దబంతి. నీ అబ్బా. ముద్దబంతి. బుట్టలో ముద్దబంతి. ముద్దబంతి. ముద్దబంతి ముద్దబంతి. పువ్వుల్లో ముద్దబంతి. ఓకే, సో నేను ఇచ్చిన వర్డ్ కరెక్టో కాదా తనే నోటి విందాము. నేను ఇచ్చిన లైన్ ఏంటి? పూజకు పనికిరాని పువ్వు. పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. 2 గ్రాముల బంగారం. Congratulations. ఇప్పుడు ఉమత దా. సో నేను నీకు ఇస్తున్న లైన్ అత్తమా, గుడిలోని నారాజు కొలువై ఉన్నాడే. గుడిలోని నారాజు కొలువై ఉన్నాడే. అలా చెప్తే అర్థం కాదు. లోని అలా చెప్తే అర్థం కాదు. కొలువై ఉన్నాడు. బాబా ఇంత పెద్దదుందా? గుడిలోని నారాజు కొలువై ఉన్నాడు. ఊహల్లో నా రాజు. గుడిలోని నారాజు కొలువై ఉన్నాడు. సాంగా? అలాంటివన్నీ చెప్పరు. గుడిలోని నారాజు కొలువై ఉన్నాడు. నాకు ఇందులో సాంగ్ వస్తుంది. గుడిలోని నారాజు. గట్టిగా గట్టిగా చెప్పండి. గుడిలోని నారాజు కొలువై ఉన్నాడు. గుండెల్లో నా రాజు నువ్వే నువ్వే అన్నాడు.
ఒకసారి పాడు. స్వామి కొలువై ఉన్నాడు, స్వామి సేవకు వేళాయని, నాకు ఆ పాట తెలీదు. సేవకు వేళాయని. Okay. గుడి వెనకాల అయ్యో అసలు మనం ఏం చేస్తున్నాం, వెళ్ళిపోండి మీరు. సో ఓవరాల్ గా ఒకటి కరెక్ట్ గా చెప్పినందుకు 2 గ్రాముల బంగారం రోజా గారు. కమాన్. ఇప్పుడు కరాటే కళ్యాణ్ ఆడుతుంది. అండ్ అక్క నువ్వు first ఆసదోస అప్పడం బడ. సో your time starts now. ఆశ దోష అప్పడం వడ, ఆశ దోష అప్పడం వడ, ఆశ దోష అప్పడం వడ, ఆశ దోష అప్పడం వడ, ఆశ దోష అప్పడం వడ. అరిటాకులో అరటి పండు. అరిటాకులో అరటి పండు, అరిటాకులో అరటి పండు, ఆశ అరిటాకు, అరిటాకులో అరటి పండు, అరటి పండు, అరిటాకులో అది తినాలా, నాకు నన్ను తిను. అరిటాకులో అరటి పండు, అరిటాకులో అరటి పండు, ఆశ నా బొంద, అరిటాకులో అరటి పండు, అరటి పండు, అరిటాకులో అరటి పండు, అరటి పండు, అరటి పండు, అరిటాకులో అరటి పండు, అరటి పండు. టైం అప్ ఆపేసేయాలి. సో కరాటే కళ్యాణ్ వెరీ గుడ్. సో నీకు ఇచ్చిన వర్డ్, నువ్వు చెప్పలేకపోయిన వర్డ్ ఏంటో కనుక్కుందాం. ఆ లైన్ ఏంటి రోజా గారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. ఇప్పుడు ఉమ్మత్త వచ్చేసాయి. ఓకే, నేను నీకు ఇస్తున్న లైన్ ప్రేమతో పుల్లట్టు. ప్రేమతో పుల్లట్టు. యా టైం స్టార్ట్స్ నౌ. ప్రేమతో పుల్లట్టు, ప్రేమతో పుల్లట్టు, ప్రేమతో పుల్లట్టు, ప్రేమతో పుల్లట్టు, ప్రేమతో పుల్లట్టు, పులిరాజు, ప్రేమతో పుల్లట్టు, ప్రేమతో పులిరాజు, పుల్లట్టు, బుల్లిరాజు, ప్రేమతో పుల్లట్టు, ప్రేమతో పులిరాజు, ప్రేమతో పుల్లట్టు, పుల్లట్టు, ప్రేమతో పుల్లట్టు, పుల్లిరాజు, బుల్లిరాజు, ప్రేమతో పుల్లట్టు, పులిరాజు, పుల్లట్టు, పుల్లిరాజు. ఐటమ్ రాజా ప్రేమతో పుల్లట్టు. అయిపోయింది, అక్కడ దొబ్బింది. ఏంటి మనది పులిరాజులా కనిపిస్తుంది నీ అక్క. కాదే నువ్వు అలా నేను చెప్తా చూడ నీకు, నీకు చెప్తా ఎప్పుడు పుల్రాజు పుల్రాజు పెద్దరాజు అదేనా? అమ్మా, ప్రేమతో పులిరాజు, ప్రేమతో బుల్లిరాజు, లాస్ట్ కి ప్రేమతో పిల్లిరాజు. మీరు చెప్పలేకపోయారు, కానీ స్టార్టింగ్ లో ఒక రైట్ ఆన్సర్ ఆశతో సప్పడం పడ వచ్చింది కాబట్టి 2 గ్రాముల బంగారం మీకు, 2 మాకు. వచ్చేసేయండి అక్క. మా అక్క బాగా కసి మీద ఉంది మా ఉమ్మత్త గేమ్ ని ఎలా చెడగొడదామని. బట్ మా ఉమ్మత్తకి ఫస్ట్ రోజక్క వచ్చి చెప్తుంది. రోజక్క ఇక్కడ రాక్క. రోజా గారు, నేను అత్తమ్మకి ఇస్తున్న ఫస్ట్ లైన్ కళాయిలో కుళాయి నీళ్లు. ఏ టైం స్టార్ట్స్ నౌ. కళాయిలో కుళాయి నీళ్లు, కళాయిలో కుళాయి నీళ్లు. ఏంటో అర్థం కావట్లేదు. అర్థం కాదు మరి, చెప్పు చెప్పు చెప్పే. కళాయిలో కుళాయి నీళ్లు. రాజు, కళాయి, మహారాణి, రాణి
వస్తుంది బాబీ ఏంటది కళాయిలో కుళాయి నీళ్ళు నీళ్ళు ఏంటత్తమ్మా అసలే ఇది ఒక్కటి చెప్పేస్తే అక్కడ రివెంజ్ తీసుకోవడానికి అక్క బాగా ప్రిపరేషన్స్ లో ఉంది ఏమనే రోజా గారు మీరు అక్కడికి వెళ్ళిపోండి నేను మీకు ఇస్తున్న లైన్ అద్దరిపోతుంది లైన్ ఇది ఎలా చెప్తారో చూస్తాను నేను బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీ ఇంట్లో బాహుబలి బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాహుబలా బాహుబలి ఇంట్లో కత్తి బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీయా బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీ ఇంట్లో బాహుబలి కత్తి చెప్పు గట్టిగా బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీతో బాబీయా బాబీ ఇంట్లో బాహుబలి కత్తి మా ఇంట్లో మగపిల్లాడు ఈ అబ్బా నీ బొంద నీ చేద్దాం బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీతో బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీ నీకు బొంగారు ఏంటో బొంగరాలు కాదు బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీ ఇంట్లో బాహుబలి కత్తి ఏంటి బాబీ ఇంట్లో బాహుబలి కత్తి చెప్పింది చెప్పేదా బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బాబీ ఇంట్లో బాహుబలి కత్తి బంగారు కోడిపెట్ట బాబీ ఇంట్లో బాహుబలి కత్తి అక్కడ మందు బాగా ఎంత గట్టిగా చెప్పాను చెప్పవేంటో బాబీ ఇంట్లో బాహుబలి కత్తి అంటే బాబీ ఇంట్లో బాహుబలి కత్తి అంటే బాహుబలి అంటే బాబీ అంటే మధ్యలో వదిలేస్తావు కత్తి వదిలేస్తావు కత్తి బాగా ఇంట్లో బాహుబలి కత్తి రామరా మా అత్త దీన్ని చేతిలో పెడుతున్నా చెయ్యి ఏంటి చెయ్యా చెయ్యి మీరిద్దరు కలిసి ఒక పర్ఫార్మెన్స్ చేస్తే కలిసి అది ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడాలని కోరిక నాకు కలిగింది తాడు బొంగరం తళ తళ ఉంగరం నెల్లూరు పొంగణం మామిడాడ సంబడం పచ్చకట్టి పట్టు చీర జాజికాయ జాంపండు నల్లి బల్లి పిల్లి నీ తల్లి నా చెల్లి ఆ గల్లి కరకిళ్ళి వామో ఆ గోలి సోడా బుస్సన్నా నాకు భయం ఓసిని భయం బళ్ళారి బస్ స్టాండ్కి అయ్యా ఏం చూసినా భయం అంటావు ఇంకా అబ్బే ఆగం పెదారెడ్డి చెప్తా సుబ్బులు చాకు లాంటి డాక్టర్ ఉన్నాడు గాని మంచి గులికిస్తాడు వేసుకో ఇంకంతా చెడుగుడుగుడుగుడుగుడుగుడే చెడుగుడంటే భయం గుడుగుడంటే భయం చెడుగుడంటే భయం నాకు గుడుగుడంటే భయం పొంగు దూకుడాటంటే మహాభయం రో పొంగంటే భయం నాకు చీకటంటే భయం నిలువెల్లా దోస్తడని మా భయం రో టెలిఫోన్ బెల్లంటే తగని భయం రో పుల్ల ఐస్ క్రీమ్ అంటే అమ్మో భయం రో ఇంతకింత ఎక్కువైన పెద్ద భయంతో జర్రం వచ్చింది మావా జర్రం వచ్చింది జర్రం వచ్చింది మాయ జర్రం వచ్చింది జర్రం వచ్చింది మావా జర్రం వచ్చింది జర్రం వచ్చింది మాయ జర్రం వచ్చింది మంచి రోజు చూసి తలకి నీళ్లు పోసి పోసి ఓ మంచి రోజు చూసి నీ తలకి నీళ్లు పోసి ఒంటిగానే నువ్వే ఆ ఏటి గట్టుకెళితే చెయ్యి చాచగానే ఇంక బారే నీకు చెట్టు చాటు చాప చూపుతారే పట్టు పట్టి కట్టి పంపుతారే పెద్ద ఇస్తును ధర్మ సాములోరే వెరీ గుడ్ సో ఇంతటితో రౌండ్ నెంబర్ 3 వినపడలే కూడా అయిపోయింది మరి ఎవరెవరి దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసుకునే ముందు మా XXX డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ కూడా ఉంది కానీ ఆ 1 గ్రామ్ గెలుచుకోవాలంటే ఒక టాస్క్ చేయాలి టాస్క్ కి సంబంధించిన ప్రాపర్టీ రెడీగా ఉంది ట్రేస్ లో ఐస్ గడ్డలు ఆ ఐస్ లో మీరు నించొని ఇప్పుడు నేను ఒక సినిమా పేరు చెప్తాను ఆ సినిమాలోని ఒక డైలాగ్ ని మీరు చెప్పేశారనుకోండి హ్యాపీలో అలా చల్ల చల్లగా హాయ్ హాయిగా కూల్ కూల్ గా ఎంతమంది అయితే టక్ టక్ దాని డైలాగ్స్ చెప్తారో చేతులెత్తి అందులో ఉండి మరి వాళ్ళకి ఇచ్చేస్తాను నేను XXX డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ బంగారం సో ప్లీజ్ వచ్చేసి మీ ఆ సువర్ణ పాదాలని ఇందులో పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను వెరీ గుడ్ సూపర్ లోపలికి వెళ్ళిపోయారు సో నేను మీకు ఇస్తున్న మొదటి సినిమా పేరు చేతెత్తాలి ఒకవేళ డైలాగ్ తెలిస్తే డీజే దువ్వాడ జగన్నాథం ఓకే ఉమ్మత్ ఎత్తింది డీజే అంటే డీజేల పప్పులో వాయించే డీజే కాదురా బాబు నేను ఓకే రావు గారు సూపర్ నేను హెల్మెట్ అయిపోయాను నేను ఇస్తున్న సినిమా పేరు ఇద్దరు అమ్మాయిలతో బాపనీస్ ఓకే చెప్పండి రోజా గారు అప్పుడప్పుడు లోకి రండమ్మా మా కష్టాలు మీకేం తెలుసు సూపర్ పర్ఫెక్ట్ ఇంకో సినిమా ఇచ్చేస్తున్నాను అండ్ మీకు ఇస్తున్న సినిమా పేరు సీతమ్మ గిట్ల సినిమా చెట్టు అరే
ఏంటో తిన్నావా? ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంటే. ఓకే నెక్స్ట్ మూవీ పేరు అది లేదత్తా. హరితేజ డైలాగ్. అమ్మాయి గారు అన్ని అలా ఒప్పేసుకోకూడదు అమ్మాయి గారు. పర్ఫెక్ట్. నేను ఇస్తున్నా ఇంకొక సినిమా పేరు ఖైదీ నంబర్ 150. డైలాగే చెప్పాలా? ఈ రోజు 25 లక్షలు చెక్ ఇస్తా అన్నారు కదా, అది తెచ్చుకోవాలి. ఆ 25 లక్షల చెక్ అవునుంది అది. నేను ఇస్తున్న నెక్స్ట్ మూవీ పేరు మగధీరా. వచ్చే జన్మలోనైనా నీ తోడిస్తావా? అత్త నువ్వు కూడా చెప్పచ్చు. షేర్ ఖాన్ ఒక్కరిని కాదు, ఉండదని పంపించు. ఓకే సో ఇంతటితో ఈ రౌండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి ట్రిప్లెక్స్ సిటిజన్ సూపర్ 1 గ్రామ్ బంగారం వెళ్ళిపోతుంది బోనాల స్పెషల్ ఎపిసోడ్ లో. రోజా గారు కంగ్రాచులేషన్. బోనాల జాతర అసలు మామూలుగా కాదు, మా సెట్ అంతా జాతర అవుతుంది. సో లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాం మనము. లాస్ట్ రౌండ్ లో అసలు ఎవరు వెళ్తారు, ఎవరు రౌండ్ ఆడతారో తెలియాలని అంటే ముందుగా ఎవరెవరి దగ్గర ఎంతెంత బంగారం ఉందో నేను చెప్పాలి. సూపర్. సో ముగ్గురికి 4 వచ్చేసాయి కాబట్టి టై అయింది కాబట్టి ముగ్గురు ఆడబోతున్నారు రాజుగారి గది. సో చాలా సింపుల్. మన డ్రాప్ బాక్స్ లో మీరు అందరూ కలిసి వదిలేసింది 18 గ్రాముల బంగారం. సో నేను ఆ డ్రాప్ బాక్స్ ని తీసుకెళ్లి ఆ గది నంబర్ 1, 2, 3లో ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి వస్తాను. పెట్టేసి వచ్చిన వెంటనే ముగ్గురు కలిసి ఒక్కొక్క నంబర్ చెప్పాలి ఏ గది వెనుక ఉంటుందా అని. జాయింట్ గా కలిసి ఒక డిసిజన్ తీసుకొని ఒక నంబర్ చెప్పొచ్చు, లేదా వేరేగా కూడా చెప్పాలని అనుకుంటే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కలిసి ఒకటే నంబర్ చెప్పి అదే డోర్ లో కనుక డ్రాప్ బాక్స్ ఉంటే షేర్ చేసుకోవాలి. 18, 9 చేసుకోవాలి. లైక్ వైజ్. సో రూల్స్ ఆర్ సింపుల్. సో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 4 రాజుగారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. ఓకే సో నేను వెళ్ళిపోతున్నాను డ్రాప్ బాక్స్ తో. ముగ్గురికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. స్పెషల్ జరుపుకుంటున్నాము. మా ఉమత్త, కరాటే కళ్యాణి అక్క, రోజక్క సూపర్ గా ఆడేస్తున్నారు. ఆ డ్రాప్ బాక్స్ లోని 15 గ్రాముల బంగారం నేను వెళ్ళి లోపల పెట్టేసి వచ్చాను. సో ముగ్గురు వీలైనంత టైం తీసుకొని ఆలోచించి నేను ఏ డోర్ వెనకాల పెట్టానో చెప్పేస్తే ఈ రోజు హ్యాపీగా మనం అందరం ఇంటికి వెళ్ళిపోదాం. సో టేక్ యూర్ టైం, థింక్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్. ఓకే సో ఇనఫ్ టైం ఇచ్చేసాం కాబట్టి చెప్పండి ఏ డోర్ వెనకాల ఉంది. చెప్తున్నా నెంబర్ 2. ముగ్గురు కలిసి చెప్తున్న నెంబర్ 2 అంట. మరి జాయింట్ డిసిజన్ కాబట్టి ఆ 18 గ్రాములు 3 పార్ట్లు అయిపోయి ఎంత అవుతుంది? సో 6 గ్రాముల బంగారం, విచ్ మీన్స్ మీ దగ్గర ఆల్రెడీ 4 ఉన్నాయి. 10 గ్రామ్ 6 నా లక్కీ నెంబర్ కాబట్టి వచ్చేస్తుంది అనుకుంటున్నా. సో షూర్ 2 నా లక్కీ కాబట్టి వస్తుంది. ముగ్గురు కలిసి తీసుకున్న జాయింట్ డిసిజన్ డోర్ నెంబర్ 2 వెనకాల ఉంటుంది. సో డోర్ నెంబర్ 2నే నేను ఫ్రీజ్ చేయాలి, లాక్ చేయాలి. ఉమత్తా 2, కరాటే కళ్యాణక, రోజా 2. ఓకే సో లాక్ చేసేయండి, ఫ్రీజ్ చేసేయండి అని అంటున్నారు. పండగ రోజు, పండగ స్పెషల్ కాబట్టి ఎంత వచ్చినా సగం పంచుకుంటామని అనుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం, వాళ్ళు చెప్పినట్టే వింటాము. సో లెట్స్ ఫ్రీజ్ రాజుగారి గది నంబర్ 2.
అమ్మయ్యా. సో పండగ స్పెషల్ ఇంతే హాయిగా ఎండ్ అయిపోయింది. సో ఓవరాల్ గా బోనాల్ స్పెషల్ కి నీ చెల్లెమ్మ దగ్గర శ్రీముఖి దగ్గరకు వచ్చినావు, గోల్డ్ రష్ కి వచ్చినావు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఏంటంటే పండగ అనేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన జీతరులు ఏది చేసినా ఏ పండగ అయినా జబర్దస్త్ దుమ్ము లేపుతారు, అది వేరే విషయం. ఇంకా బోనాలు అనేసరికి ఇష్టమైన పండగ. ఆషాఢ మాసంలో బోనాలు ఒక్కొక్క దగ్గర అవుతూ ఉంటే వెళ్తుంటాం కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. జీ తెలుగులో ఎప్పుడు మనం ఇలా గేమ్స్ ఆడుతూ నీతో ఎన్నో షోస్ చేస్తాం మేము. ఈ షో కూడా ఎప్పట్లాగే సూపర్ అంటే సూపర్, మస్త్ ఎంటర్టైన్మెంట్ చేసావు, చేయించో, ఆడించో, పాడించో. థ్యాంక్ యూ. గోల్డ్ కూడా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ అలాగే చీర కూడా ఇచ్చావు. ఇచ్చాను. రోజా నువ్వు చెప్పు, 18 గ్రాములు జాయింట్ డిసిషన్ తీసుకొని 10 గ్రాముల బంగారంతో వెళ్తున్నావు. హౌ ఇస్ ఇట్ బీయింగ్ ఆన్ గోల్డ్ రష్? చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ పండగ రోజు గోల్డ్ రావడం అంటే ఇంకా అది స్పెషల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా అత్తమ్మ గోడలా అత్తమ్మ ఎట్టా అనిపించిందే ప్రోగ్రామ్? మస్తుగా ఉంది. ఇట్లా ఉండాలి జీతలకు ప్రోగ్రామ్ అంటే, బోనాల ప్రోగ్రామ్ అంటే ఇట్లా ఉండాలి. గిట్లుండాలి. అర్థమవుతుంది కదా, అత్త కోడలు ఇద్దరు కలిసి చెప్పేస్తున్నారు. లాస్ట్ లో శ్రీముఖి నోట ఒకటే మాట, ఈ రోజు పండగ కాబట్టి, బోనాలు కాబట్టి తప్పకుండా ఆడవాళ్ళందరూ, పిల్లలందరూ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళన్నా సరే వెళ్ళి బోనాన్ని అమ్మవారికి సమర్పించి ఆశీర్వాదాలు తీసుకోవాలని మనవి చేసుకుంటూ, ఇప్పుడు లాస్ట్ అండ్ ఎండింగ్ ఫినిషింగ్ టచ్ లో మా అత్తమ్మ డాన్స్ చేయకుండా ఉంటే ఎలా ఉంటది? బాగా దానికంటే ముందు ఒక డైలాగ్. అవునా? డైలాగ్ మనకి ఇంకా డైలాగ్ అంటే శ్రీముఖి శ్రీముఖస్య శ్రీముఖోభ్యః శ్రీముఖస్య శ్రీముఖోభ్యః. డీజే డీజే డీజే. ఆహా సూపర్ అత్తమ్మ. రేపు మళ్ళీ కలుసుకుందాం. మేము కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్మెంట్ పగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్.